ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన సార్వత్రిక సంఘములున్న సహోదరులు సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. మీ అందరికీ దేవుని వాక్యం అనే శీర్షికకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యం అనే అద్దం ముందుకు ఎవరొచ్చారో తెలుసా? ముసలమ్మ ముచ్చటలు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. అదేంటండి అనుకుంటున్నారా? చూడండి, దైవజనుడైన అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 7వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నారు. చూడండి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి అంటున్నారు. దైవజనుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు. నాయన, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించు అంటున్నాడు. ఏంటి ఈ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే? అపవిత్రములైన కథలు, ముసలమ్మ కథలు, 2 స్టోరీస్. అపవిత్రములైన కథలంటే ప్రొఫేన్ స్టోరీస్, వాక్య సంబంధమైనవి కానివి, ఆత్మ సంబంధమైనవి కానివి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క పరిశుద్ధతకి దూరముగా మనుషులను తీసుకొని పోయే కథలు. రెండవది ముసలమ్మ కథలు. ముసలమ్మ కథలు అంటే పూర్వకాలం నుండి తాతమ్మలు వారి యొక్క జీవితంలో అనుభవించిన కొన్ని విషయాలను బట్టి ఒక కథలు చెప్తూ ఉంటారు. ఆ కథల్ని అలాగా ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ పాస్ ఆన్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో వీధుల్లో కొంతమంది స్త్రీలు కూర్చుంటారు. వీధి మూలల్లో పురుషులు కొంతమంది 4, 5, 10 మంది. గుమ్మాల్లో స్త్రీలు 4, 5, 10 మంది కూర్చొని వారు మాట్లాడుకునే మాటలేంటి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని కథలు, వాక్య విరుద్ధమైన సంభాషణలు. ఏమండి, నీవు అందులో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన నీవు పురుషుడువైనా స్త్రీవైనా నీవు కూడా ఈదుమూలలో కూర్చొని మాట్లాడుకుంటున్నావా? నలుగురు ఏ పంచనో, ఏ రోడ్డు మీదో, ఏ అరుగు మీదో కుర్చీలు వేసుకుని పీటలు వేసుకుని కూర్చొని ముసలమ్మ కథలు చెప్పుకుంటున్నావా? ఆత్మ సంబంధముగా ఎదగాలనుకున్న ఏ విశ్వాస అయినా సరే అలా చేయకూడదండి. నీవు దేవుని యొక్క బల్లలో పాలు పొందొచ్చు, దేవుని యొక్క మందిరానికి వెళుచు ఇంకా ఈదు మూలలో పీటలు వేసుకుని కూర్చోవడం ఏంటి? నీవు స్త్రీవైనా పురుషుడువైనా 2, 3, 4 ఏదో ఒక మూల పీటలు వేసుకుని కూర్చొని, ఏదో ఒక మూల కుర్చీలు వేసుకుని కూర్చొని అపవిత్రమైన మాటలు, పనికిరాని కథలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ స్టోరీ గురించి ఈ స్టోరీ గురించి నీకు పని ఏంటండి? దేవుని యొక్క వాక్యం అంటుంది, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించాలి. ఏమండి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుని యొక్క రాజ్యము నేను చేరాలి అనుకున్న ప్రతి ఒక్కరూ వీటిని విసర్జించాలి. మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు నామములో బ్రతిమలాడుకుంటున్నానండి, వీటిని విసర్జించాలండి. మీకు తెలియకుండానే మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు, మీరు చదివినా గ్రహించట్లేదు, వినినా మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ అలా అర్థం చేసుకున్న వారైతే ఈ పాటికే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల నుండి దూరంగా వెళ్ళిపోయేవారు. కానీ మీలో చాలామంది ఇంకా అదే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా మాట్లాడుకోవడం వల్ల నీకే నష్టం అండి, నీకే నష్టం. చూడండి, అలా మాట్లాడుకుంటే ఏమవుతుందో దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాం. 1వ తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. అదే 1వ తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఏం జరుగుతుందంట చూడండి, మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రగట్టు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారగట్టుకు నేర్చుకుందురు. ఇక్కడ విధవరాండ్రైన యవన స్త్రీల గురించి చెప్పబడుతుంది. యవనములో ఉండగానే భర్త చనిపోయి విధవరాండ్రైన అనేక మంది స్త్రీలు ఏమవుతున్నారంట? వారు ఇంటింటా తిరుగుతూ ఉంటారు. వారు మాత్రమే కాదు, ఈ రోజుల్లో పెద్దవారైపోయినా ఒక పక్కన మందిరానికి వెళ్తూ ఉంటారు,
ఒక పక్కన ప్రార్థనకి వెళ్ళామంటారు, ఇంటింటా తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఇంటింటా తిరగడం? ఎందుకు? మరి ప్రార్థన చేసుకోవడానిక? దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుకోవడానిక? కాదండి. మీరు చెప్పండి. మీరు ఇంటింటా తిరగలాడేది దేవుని యొక్క వాక్యం గురించి సంభాషణ చేయడానిక? వారు ఇంటింటా తిరగలాడుచు బద్ధకరాన్ని రగుతారు, పని చేయరు. ఏం చేస్తారంట? ఆడరాని మాట్లాడుతూ ఉంటారు, ఆడరాని మాటలు వాడుతూ ఉంటారు, వదరబోతులుగా అయిపోతారు, పరుల జోలికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి వారు ఏం నేర్చుకుంటారంట? ఇష్టానుసరంగా మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడతారు, పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడతారు. పక్కింటి వాళ్ళ గురించి నీకు ఎందుకండి? ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి నీకు ఎందుకండి? వారెవరో సరిగా లేరని వారి గురించి మాట్లాడుకుంటారు, వారి గురించి నీకు ఎందుకండి? పరుల జోలికి వారి విషయాలలోకి చొరబడి మాట్లాడి ఆత్మ సంబంధముగా నిన్ను నీవే నాశనం చేసుకుంటూ ఉన్నావు. చూసారా? ముసలమ్మ ముచ్చట్లతోనే ఆగవు. ఏదో పనికిరాని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, పనికిరాని కథల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఆత్మ సంబంధము కాని కథలు, ఆత్మ సంబంధము కాని మాటలు నిన్ను ఆత్మీయంగా నాశనానికి నడుపుతూ ఉంటాయి. ఇంకేమంటున్నాడు చూడండి, 2 తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో చూడండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండవు. దైవచనుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, తిమోతి, అపవిత్రములైన వట్టి మాటలకు విముఖుడువై ఉండు. నీవు అలా మాట్లాడొద్దు. నీవు స్త్రీవైనా పురుషుడువైనా దేవుని సంఘములో ఉన్న నీవు, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి నీవు అలా ఉండకూడదండి. నీవు అలా ఉంటున్నావంటే నీవు యేసయ్య రక్తంలో కడగబడలేదని అర్థం. ఇంకా అపవిత్రమైన కథలు చెప్పుకుంటూ, పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని చెప్పుకుంటూ తిరిగితే నీవు దేవుని యొక్క వాక్యానికి చాలా దూరంగా ఉన్నావు. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. చూడండి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండుము. అవి ఏం చేస్తాయంట? అట్టి మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. దేవునికి స్తోత్రం. ఏంటి కారణము? ఎందుకు నేను అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు? పనికిరాని కథలు చెప్పుకోకూడదు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. నీవు దేవుని మందిరానికి వెళ్తున్నాను అనుకుంటావు, ప్రార్థన చేయించుకుంటున్నాను అనుకుంటున్నావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నావు. నీవేమవుతున్నావు తెలుసా? మరీ ఎక్కువగా భక్తిహీనురాలు అవుతున్నావు, మరీ ఎక్కువగా భక్తిహీనుడు అవుతున్నావు. ఇది ఎవరికి నష్టం అండి? ప్రియమైన సహోదరుడా, ఇది నీకే నష్టం. ఈ ఉదయకాల సమయమందు ప్రభు నామంలో నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. అలా ఉండకూడదండి. ఏమవుతుందంట? కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. ఇదండి పనికిరాని కథలు, ముసలమ్మ ముచ్చట్లు, ఈదులో కూర్చుని 4-5 పోగయ్యి కుర్చీలు వేసుకుని, బల్లల మీద కూర్చుని, పేటలు వేసుకుని, రోడ్ల మీద కూర్చుని నీవు మాట్లాడుతున్న అపవిత్రమైన ఒట్టి మాటలు, ముసలమ్మ కథలు ఏం చేస్తాయి తెలుసా? నిన్ను మరీ ఎక్కువగా భక్తిహీనపరురాలుగా చేస్తుంది, భక్తిహీనుడిగా చేస్తాయి. ఆ మాటలు ఏమవుతాయంటే కొరుకుడు పొండు పాకినట్లుగా పాకుతాయి. అంటే నువ్వు కూర్చొని మాట్లాడుకున్న మాట అక్కడితో ఉండిపోదండి, ఊరంతా చుట్టేస్తుంది. నీ వలన ఇంకొకళ్ళ జీవితం నాశనం అయిపోద్దండి. నీవు మాట్లాడిన మాట వలన ఇంకొకళ్ళ క్యారెక్టరు చనిపోతుంది. అంత భయంకరమైన వ్యక్తి నువ్వు. ప్రియమైన సహోదరి అలా ఉండకూడదు, ప్రియమైన సహోదరుడు అలా ఉండకూడదు. ఇది వాక్యానుసారం కాదు. ఎందుకు అలా ఉండకూడదు? అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారు చూడండి. మరి ఏం చేయాలంట? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి మనం ఏం చేయాలి? మనం అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఆయన వాక్యానుసరముగా జీవించి
చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో నేను ప్రవేశించాలని ఆశ కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. ఏం చేయాలంట? వాటిని విసర్జించాలి. ఇప్పుడు ఏం చేయాలంట? దేవభక్తి విషయంలో, భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో మనమే ప్రాక్టీస్ చేయాలి. ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా ఆలోచన చేయకూడదు. నేను దేవుని యొక్క చిత్తములో ఎదగాలని నీకు నీవే సాధకము చేయాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధముగా జీవించాలి, వాక్యానుసరముగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడండి. చూడండి ఇంకేమని మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యంలో. అదే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో చాలా క్లారిటీగా ప్రభు రాస్తున్నారండి. ఎలాగా దేవుని యొక్క చిత్తములో మనల్ని మనం సాధకం చేసుకోవాలి, దైవభక్తి విషయంలో మనం ఎలా ఎదగాలనే విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలు అంటే తిమోతి యవన కాలంలో ఉన్నాడు కాబట్టి రాస్తున్నాడు. ఇప్పుడు అనేకమైన యవన స్త్రీలకి, యవన పురుషులకి, వారనే కాదు, ఆత్మ సంబంధముగా ఎదుగుచున్న ప్రతి స్త్రీకి, పురుషుడికి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. అంటే అపవిత్రములైన కథలు, అపవిత్రమైన స్టోరీలు, ఆత్మ సంబంధముగా నిన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి సినిమా సంబంధమైన కథలు, సీరియల్ సంబంధమైన కథలు, లోక సంబంధమైన కల్పితాల నుండి నువ్వు దూరముగా పారిపోవాలి. పారిపోయి ఏం చేయాలి? చూడండి, పవిత్ర హృదయులై, ఎంత అద్భుతమైన వాక్యమో చూడండి. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అది చేయాలండి. దేవుని యొక్క వాక్యం అంటుంది అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. పారిపోయి ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయవారు ఎవరైతే ఉన్నారో, అంటే పవిత్ర హృదయులై యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి పవిత్ర హృదయంతో దేవుని సన్నిధిలో కనిపెట్టే గుంపు ఉంటుందండి, ప్రార్థించే గుంపు ఉంటుందండి. ప్రార్థించే స్త్రీలు ఉంటారు, ప్రార్థించే పురుషులు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారో కనుగొనాలి. అబ్బే వాళ్ళంటే నీకు ఇష్టం ఉండదు, ప్రార్థన చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదు. నీకు సినిమా చూసి వాడు నచ్చుతాడు, నీకు సీరియల్ చూసి నీకు చెప్పేవాడు నచ్చుతాడు. ఆ ఇంటి మాటలు ఈ ఇంటికి, ఈ ఇంటి మాటలు ఆ ఇంటికి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పేవాడు నచ్చుతాడు. నీకు సిగ్గులేదు నీ బ్రతుకి. ఈ ఉదయకాలం మందు ప్రభు నామలో బ్రతుములాడుకుంటూ ఉన్నానండి. ఆత్మ సంబంధముగా నువ్వు ఎదగాలనుకుంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? ప్రార్థన చేసే ప్రార్థనా పరులతో, పరిశుద్ధ హృదయాలు కలిగిన పురుషులు, స్త్రీలతో, నీతిని, సమాధానమును, దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించే వారితో కలిసి, వారు ఎక్కడున్నారో ఎదికి వారితో కలిసి ప్రార్థన చేయాలి. అంతేగాని మా వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారండి, వాళ్ళ సినిమాలు చూసే వాళ్ళే, మారు మనసు లేదు. నువ్వు సినిమాలు చూస్తున్నావు, నీకు మారు మనసు లేదు. నీవు ఆ ఇంటికి వెళ్తున్నావు, ఈ ఇంటికి వెళ్తున్నావు, పనికిరాని మాటలన్నీ మాట్లాడుతున్నావు. నీవే నష్టపోతావు. నీ కోపం రావచ్చు, నీవే నష్టపోతావు. ఈ ఉదయకాలమందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు నష్టపోకూడదని, నష్టపోయి నరకానికి వెళ్ళిపోకూడదని నువ్వు తేలికనుకోండి, చాలా ఈజీ అనుకుంటున్నావు. ఈ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లే, యవనేచ్ఛలే నిన్ను నరకాగ్నికి ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. నువ్వు అలా వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువు నిన్ను బ్రతిమలాడుతున్నారు. పరిశుద్ధాత్మని సహాయం చేత ఈ ఉదయకాల సమయంలో నేను బ్రతిమలాడుతున్నానండి. ఈ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి. దేవునికి ప్రార్థన చేసేవారితో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయండి. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం పొందుకునండి. నీవు పరిశుద్ధంగా మార్చబడాలని, నేను పరిశుద్ధంగా మార్చబడాలని 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సర్వోన్నతమైన స్థలములో నివసించే దేవుడైన యేసు క్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చి
తన శరీరమంతయు చేర్చబడింది, తన రక్తమంతయు కార్చబడింది. ఎందుకో తెలుసా? మనల్ని పరిశుద్ధపరచాలని, మనల్ని నీతిమంతులుగా మార్చాలని, ఆయన రాజ్యంలోకి చేర్చాలని. ఆయన రక్తంలో కడగబడతావా? ఆయన పాదాల దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకో. ఆయన నిన్ను క్షమించి ముసలమ్మ ముచ్చట్లోండి విసర్జించబడేటట్లుగా చేసి పవిత్రమైన జీవితాన్ని గడిపేటట్లుగా యేసయ్య నీకు సహాయం చేస్తారు. అటువంటి కృప, కనికరము ప్రభైన యేసుక్రీస్తు వారు మనందరికీ అనుగ్రహించి సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి సమయంలో దేవుని వాక్యమనే అర్థం ముందు మనం మరొకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా నీవు బలపరచబడుతున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. వారు కూడా ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.